హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చిన్న చేపలు ఎగురండి. ఇవ్వండి, చిన్న చేపలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అంటిగిలా పెట్టుకోవచ్చు, మామిడికాయ వేసుకోవచ్చు, ఇందులో చింతపండు గుజ్జు చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఉట్టిగా ఉల్లిపాయతో ఎగురు పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఉల్లిపాయతో ఎగురైతే పెట్టి చూపించాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. నన్ను కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగారండి, వాళ్ళ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఈ రెసిపీ. ఫ్రెండ్స్ ఇక్కడైతే ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న చిన్న చేపలండి. వీటిని మనం కళ్ళుప్పేసి బాగా దొడ్డుప్పు అంటారు కదండి, వేసి బాగా నీట్గా కడిగితే వీటి మీద ఉన్న పులుసు అంతా రాలిపోతుంది. మనం చేసేసిన తర్వాత దొడ్డుప్పేసి కడుక్కుంటే శుభ్రంగా కూడా అయిపోతాయండి, నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే నేనైతే చిన్న చేపలు అయితే కడిగేసుకుని ఉంచుకున్నాను. అలాగే కూరకు సరిపడగా ఆనియన్స్ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. కూరకు సరిపడగా పచ్చిమిర్చి ఒక 5 అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. పాన్ అయితే పెట్టుకున్నాను. నేను ఇక్కడైతే పాన్ పెట్టుకున్నాను. పాన్ హీట్ ఎక్కిన తర్వాత కూరకు సరిపడగా ఒక 2-3 స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి నేను కళ్ళుప్పు కూడా వేసేసుకుంటున్నానండి. అండ్ అలాగే ఒక 1/2 స్పూన్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. అల్లం కూడా నూనెలో ఫ్రై అయితే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేనైతే ఆనియన్స్ అయితే బాగా మగ్గేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ని అయితే మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆనియన్స్ అయితే మగ్గిపోతున్నాయి, చూసారు. ఇప్పుడు ఇందులో మనం పసుపు కారం కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక 1.5 స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్కి అయితే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం ఎలాగో సాల్ట్ ఉప్పు అది వేసేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు ఏం వేసుకోక్కర్లేదు. ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకుందాం. మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ అనేది దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఆ తర్వాత ఫైనల్ మసాలా వేసుకోవాలండి. ఇంక నేను మసాలా అయితే ఏమీ వేయలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మన కూర ఎంతవరకు ఉడికిందో చూసేద్దామా మరి. ఇప్పుడు మనకి వాటర్ అనేది చాలా వరకు అయితే దగ్గరగా అయ్యింది కదా. ఇప్పుడు మనం ఇందులోనే మసాలా పౌడర్ కూడా వేసుకుందాము, హోమ్ మేడ్ మసాలా పౌడరు. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలక్కాయలు మాత్రమేనండి, ఇంకేం వేయలేదు. అవి మాత్రమే మిక్సీ వేసి చక్కగా పౌడర్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఇదంతా మసాలా అంతా ఫిష్ పట్టేటట్టు కలుపుకుందాము. గరిటతో కలుపుకూడదండి, ఒకసారి మనం ఇట్లా అంటే సరిపోద్ది. గరిటతో పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫిష్ అనేది మొత్తం పీస్లా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, మసాలా అంతా
చేపలకు పట్టేటట్టు కలుపుకున్నాను కదా, ఇంకా కొంచెం వాటర్ అనేది దగ్గరగా అయితే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇందులో పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిన్న చేపల ఇగురు చాలా బాగుంటుందండి. ఇది బాలింతరాలకి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఫీడింగ్ అనేది ఇచ్చే తల్లులకైతే బాగా పెట్టొచ్చండి. చేపల కూర తినడం వల్ల బేబీకి మిల్క్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది.